హాయ్ అండి, దిస్ రూపీ హియర్. ఎట్లున్నారు? లవ్ యూ ఆల్. హ్యాపీ శ్రీరామనవమి అండి. ఐఎమ్ సో సారీ, కొంచెం లేట్ అయింది ఈరోజు. అండ్ ఈసారి చాలా లేట్ అయింది ఎందుకంటే చాలా వర్క్ లోడ్ ఎక్కువైపోతుంది. అండ్ గాట్ సో మచ్ ప్రెషర్ గోయింగ్ ఆన్ బిహైండ్ ది సీన్స్. అండ్ కొంచెం కోర్ట్ ప్రొసీజర్స్ అని ఇవి, మళ్ళీ నాకు వర్క్ చూసుకోవడము, పొద్దున్నే లేవడము, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసుకొని తిని బయటికి పోయి టూ మచ్ బిజీ. అండ్ నేను అసలు లాస్ట్ వెన్స్డే నేను పెట్టలేకపోయినాను. అండ్ డేట్స్ కూడా కుదరలేదు నాకు, కాబట్టి కొంచెం లేట్గా చేస్తున్నా. అండ్ వీకెండ్ చేద్దాం అనుకున్నా కూడా వీకెండ్ కూడా చాలా అంటే చాలా బిజీగా ఉంది నాకు. అసలు ఆల్మోస్ట్ ఎవ్రీడే 12 అవర్స్ వర్క్ అయింది, ఆల్మోస్ట్ 4-5 డేస్ నుంచి చాలా ఎక్స్ట్రీమ్లీ బిజీగా ఉన్నాను. అందుకనే నేను పెట్టలేకపోయినా వీడియో. అండ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. బిఫోర్ దట్ నేను కొన్ని థింగ్స్ మీకు చెప్పేది ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, రామునికి సంబంధించింది ఒక పాట పెడుతున్నాను, స్వాతి ముత్యం సినిమాలది. అండ్ దాని తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే, అమ్మవారికి లాస్ట్ టైము నేను శ్రీరామనవమికి ఏం చేసిన అంటే, దేవునికి మంగళసూత్రం ఉంటుంది కదా, ప్రాపర్గా మంగళసూత్రం అంటే ఈ పసుపు తాడు చేసి దానికి 2 తాళికి ప్రాపర్ తాళి చేసిన అనమాట. అండ్ దేవునికి అంటే రాముడు కట్టినట్లాగా అమ్మవారు కట్ చేసినాను. అండ్ అక్షంతలు అవన్నీ సెట్ చేసి పెట్టిన అనమాట. బట్ థింగ్ ఏంటంటే, షాకింగ్ న్యూస్ ఏంటంటే, మిరకిల్ హ్యాపెండ్. అండ్ ఆ సేమ్ తాళి ఈసారి నేను మంగళసూత్రం నేను దేవుని అన్నీ ఒక కబోర్డ్లో అంటే ఒక బాక్స్లో పెట్టి పెడతాను, ఆ బాక్స్లో కనిపించలేదు, అది మాయమైపోయింది. సో ఐ డోంట్ నో వేర్ ఇస్ ఇట్ గాన్ అనేది తెలీదు. బట్ ఇట్స్ అ మిరకిల్ యాక్చువల్గా చెప్పాలంటే. అది పోయినసారి రాముడు సీతకు కట్టింది నేను జస్ట్ ఇంట్లో చేసిన మంగళసూత్రం కనిపించట్లేదు. అండ్ అందుకనే ఈసారి మంగళసూత్రం నేను చెయ్యలేదు, అమ్మవారికి పసుపు తాడు చేయలేదన్నమాట. జస్ట్ ఉట్టి నేను నల్లబూసల గొలుసు బయట కొన్నాను, అది అమ్మకు సీతమ్మ తల్లికి వేస్తాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, నాకు ఫీలింగ్ ఏంటంటే, మీకు ఆల్రెడీ చెప్పిన కదండి నేను, శ్రద్ధ నా కూతురు యాక్చువల్గా కృష్ణుడు నాకు నా బాస్ రూపంలో వచ్చి నాకు మ్యాంగో ఇస్తేనే దాని తర్వాతనే నేను అది తిన్న తర్వాతనే నాకు కన్సీవ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చింది. అండ్ లక్ష్మీదేవి విగ్రహం ఇచ్చిండు, ఆ లక్ష్మీదేవి విగ్రహం పోయింది, శ్రద్ధ పోయిన తర్వాత లక్ష్మీదేవి విగ్రహం పోయిందని చెప్పిన కదండి మీకు. అండ్ థింగ్ ఏంటంటే, కొన్ని థింగ్స్ మీతోటి షేర్ చేసుకోవాలి ఈ వీడియోలో. కాబట్టి ఏంటంటే, నేను అమ్మవారికి నా ఫీలింగ్ ఏంటంటే, అమ్మవారు లక్ష్మీదేవి నా కడుపులో పుట్టింది శ్రద్ధ రూపంలో అనేది నాకు తెలుసు. ఎందుకంటే ఇట్స్ ఫర్ కన్ఫర్మేషన్ అయిపోయింది ఆల్రెడీ. అండ్ థింగ్ ఏంటంటే, నేను మీకు చూపిస్తాగండి. థింగ్ ఏంటంటే, యాక్చువల్లీ ఇది నా నల్లబూసల గొలుసు అండి. ఒక్క నిమిషం, ఇది నా నల్లబూసల గొలుసు. ఓకే, నార్మల్గా వేసుకునేది బిఫోర్ ఈయన ఉన్నప్పుడు. అది బ్రేక్ అయిందనమాట. శ్రద్ధ పోయేటప్పుడు అది తెంపింది, కావాలని తెంపింది. అది ఓ పోరి ఎందుకే అట్లా తెంపినావు అంటే నవ్వింది, నాకు అర్థం కాలేదు. సో నా ఫీలింగ్ ఏంటంటే, లక్ష్మీదేవి నా కడుపులో పుట్టింది పాప రూపంలో అనేది నా ఫీలింగు. అండ్ అదర్ థింగ్ ఈజ్ ఆల్సో ఏమైందంటే, యాక్చువల్గా ఈ కుంకుమ పసుపు కూడా కింద పారబోసింది. అండ్ నా మట్టెలు కూడా నేను ఒక కబోర్డ్లో పెట్టిన అవి పోయినాయి. సో బేసికలీ షీ ఇండైరెక్ట్లీ టోల్డ్ మీ దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ డివోర్స్డ్ అని. సో కాబట్టి ఏంటంటే, నా ఫీలింగు లక్ష్మీదేవి నాకు పాప రూపంలో భగవంతుడు లక్ష్మీ రూపమే నా కడుపులో పుట్టింది అనే ఫీలింగ్ తోటి
నేను ఇదంతా సోదెందుకు పెడుతున్నా అంటే చెప్తా, దానికి దీనికి లింక్ ఉంది. నేనేందంటే అమ్మవారికి శ్రీరామనవమికి దానికి లక్ష్మీదేవికి వడిబియ్యం పోస్తున్నా అండి. పుట్టింటి సారలాగా అనుకోమని తల్లికి చెప్తున్నాను. అండ్ వడిబియ్యం పోస్తున్నాను. దాని తర్వాత మొత్తం నేను అంతా ప్రాసెస్ అదంతా చూపిస్తాను. అండ్ థర్డ్ మెసేజ్ మీకు ఇచ్చేది ఏంటంటే, నేను ఇది పాట ఫస్ట్ చూపిస్తా, దాని తర్వాత మీకు స్టోరీ చెప్పిన కదా. దాని తర్వాత థింగ్ ఏంటంటే, రాముని గురించి చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అండ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఎందుకంటే అయ్యో పెళ్ళి చేసుకొని లాభము, భార్యను సుఖపెట్టలేదు, అడవులలో వదిలేసి వచ్చిండు, అది ఇది అని చాలామంది చాలా తీరుగా రాముణ్ణి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తప్పుగా అర్థం చేసుకోకండి, ఎందుకంటే ఇద్దరికి భార్యాభర్తలకు ముందే తెలుసు వాళ్ళు విడిపోతారని. కాబట్టి ఏంటంటే ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ప్రామిస్ చేసుకున్నారు. అండ్ థింగ్ ఏంటంటే, మీకు ఆల్రెడీ ఈ స్టోరీ చెప్పినాను. బ్రహ్మదేవుడు యాక్చువల్గా ఏమవుతుందంటే, ఇది ఒకసారి ఇదో రెండో భార్యను గాయత్రీదేవిని పెళ్లి చేసుకుంటాడనమాట. ఆగడనమాట. ఆగకపోయేసరికి అప్పుడు నారాయణుడు, శివుడు, ఇంద్రుడు అందరు ఉంటారనమాట అక్కడ. కాబట్టి అందరూ ఉండి కూడా సరస్వతీదేవి వచ్చేదాకా ఎక్కువ యజ్ఞం చేయాలంటే అప్పుడు ఒక రాక్షసుని చంపుతాడనమాట బ్రహ్మదేవుడు. అప్పుడు దాని తర్వాత యజ్ఞం చేయాలంటే భార్య కూర్చోవాలి కదా యజ్ఞంలో. సరస్వతీదేవి వచ్చేదాకా ఆగడనమాట. ఆగకుండా గాయత్రీదేవిని పెళ్లి చేసుకుంటాడనమాట. అది కూడా గోవు నుంచి పుడుతుంది అనమాట. కాబట్టి ఏంటంటే, నేను వచ్చేదాకా ఆగలేదని చెప్పేసి అప్పుడు మీరు నారాయణుడు కూడా అక్కడనే ఉన్నాడు కదా, మీరు చూసుకుంటా కూడా ఆగలేకపోతే మీరు మొగోళ్ళు అయి ఉండి అక్కడ క్రైమ్ను మీరు ఎట్లా ఎంటర్టైన్ చేస్తారని మీరు సెక్షువల్గా మీరు మగోళ్ళు ఆగలేకపోతున్నారు. ఒక ఆడది రాకపోతే ఇంకో ఆడదాని కోసం వెతుక్కుంటున్నారు. కాబట్టి మీరు చూసి కూడా ఎంటర్టైన్ చేసినావు కాబట్టి మీకు శాపం పెడుతున్నా అని అప్పుడు విష్ణుమూర్తికి యాక్చువల్గా సరస్వతీదేవి శాపం పెట్టి, నువ్వు విరహవేదన అనుభవిస్తావు త్రేతాయుగంలో అని చెప్తుంది అనమాట. అందుకనే రాముడు సీత దగ్గర నుంచి విడిపోతారు, అదొక కారణము. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, రాముడు యాక్చువల్గా శాఖలోడేదో అన్నాడు అని తీసుకుపోయి వాడిని జైలు వేయొచ్చు కావాలంటే. బట్ వాళ్ళు ఏమనుకుంటారు, ఎందుకంటే జనాలు ఆల్రెడీ క్రియేట్ చేసిన స్టోరీని నువ్వు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి సీతతోటి సంసారం చేసిందనుకో, వానికి ఇజ్జత్ పోతుంది లైఫ్లో. ఏంది ఇది రాజు అయ్యుండి ఇది అయ్యుండి ఇప్పుడు ఆల్రెడీ చెడు పేరు వచ్చింది దానికి. రావణాసుని దగ్గర 10 నెలలు ఉండేసరికి ఆయనతో పండుకున్నాకనే వచ్చింది పిల్లలు పుట్టిరు అది ఇదని దాని మీద ఆల్రెడీ లేనిపోని నిందలు వేసిర్రు. ఇప్పుడు అది వాడిని తీసుకుపోయి జైలు వేస్తే, ఓ రాజు కదా, పవర్ ఉంది కదా, అందుకనే భార్యను సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి వానికి చెడ్డ పేరు వస్తుంది. ఎస్పెషల్లీ ఆయన దేవుడు కాబట్టి, ఆయన సర్వాంతర్యామి కాబట్టి ఆయన బాధ పడతాడు అని తెలుసు, సీతకు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళిద్దరూ సాక్రిఫైస్ చేస్తారు ఒకళ్ళ కోసం ఒకళ్ళు. అంతేగాని రాముని మాత్రం ప్లీజ్ ఏమనకండి, నాకు బాధ అవుతుంది వాళ్ళంటే. కాబట్టి ఎప్పుడు కూడా రాముని తప్పుగా అర్థం చేసుకోకండి. వాడు ఒక రీజన్ ఉండే చేస్తాడు ఏదైనా. చెడు అనేది వాడు ఎప్పుడు కూడా కావాలని చెయ్యడు. కావాలని బాధ పెట్టాల్సిన అవసరం వానికి లేదు. మనకి శాపం ఉంది కాబట్టి అది అయ్యేది ఉంది, అది అయ్యిందనమాట. ఓకే, అదొకటి. అండ్ బుడదానికి వడిబియ్యం పోస్తా. ఇప్పుడు అవన్నీ చూపిస్తాను మీకు. ఓకే, ఒక్కొక్కటి చూపిస్తాను. అండ్ ఇప్పుడు మళ్ళీ మీకు నేను దేవునికి డెకరేషన్ ఎట్లా చేసిన అండ్ వడిబియ్యానికి ఏమేమి ప్రిపేర్ చేసిన అనేది మీకు చూపిస్తాను. ఓకే, చూడండి. ఇది ఫస్ట్ ఫోటో దేవుడు రాముడు బాణం విడిచినప్పుడు, తర్వాత అమ్మవారిని పెళ్లి చేసుకున్నప్పుడు, తర్వాత సీతమ్మ తల్లిని ఎత్తుకపోయినప్పుడు గరుత్మంతుడు వస్తాడు కదా, కాపాడటానికి వచ్చినప్పుడు విరగొడతాడు కదా ఆయనది చెయ్యి అప్పుడు. ప్లస్ ఇది లాస్ట్లో పిల్లలు పుట్టిన తర్వాత
ఇద్దరు ముగ్గురు అందరు కలుసుకుంటారు కదా ఫ్యామిలీ అప్పుడు. ఓకే, అట్లా జస్ట్ ఊరికే ప్రింట్అవుట్ చేసి పెట్టినాను. ఓకే, ఇట్లా కిందికి వస్తే నా బుడిగాడు. ఓకే, సారీ అండి, ఇది ఏంటంటే కొంచెం మల్లెపూలు ఇక్కడ సరిగ్గా దొరకవు అసలు. నేను ఒక 2 days కొన్నానుకుంటా, అందుకనే మంచిగా దొరికి సాగు ఈడ ఇట్లనే ఉంటాయి. ఈడ ఏం చేస్తాం, అంత వాళ్ళు ఏంటంటే ట్రాన్స్పోర్ట్ కదా ఇండియా నుంచి ఇక్కడికి, అంత ఫ్రెష్గా ఉండవు, ఎప్పుడు కూడా ఇట్లనే ఉంటాయి. ఇక లైట్ హాఫ్ వైట్ కలర్లో వస్తాయి, బట్ స్మెల్ అవి మంచిగా ఉంటాయి కానీ అట్లా వస్తాయి. ఓకే ఓకే, ఇట్లా వడ్లు పోయాలి కంపల్సరీ. నేను డిజైన్ కూడా వేసినా కానీ అది సరిగ్గా కనిపించట్లేదు మీకు. కింద వడ్లు పోసి పెట్టాలన్నట్టు ఎప్పుడైనా దేవునికి, ఎందుకంటే పెళ్ళి కదా, పెళ్ళప్పుడు మనకు మైలపూలు తీసేటప్పటికి ఇట్లా మొత్తము వడ్లు వేసి ఒక డిజైన్ లాగా ముగ్గేస్తారు, ముగ్గేసి ఒక కట్టె పెట్టి అదంతా చేస్తారు కదా మగ పిల్లలకి. దాని తర్వాత ఆడపిల్లలకు కూడా, ఆడపిల్ల వాళ్ళ ఇంట్లో అట్లనే చేస్తారు కదా పెళ్ళికి, అట్లనే సెట్ చేసాను అనమాట. సైడ్స్కి జస్ట్ అవి డెకరేషన్ పెట్టిన, ఎందుకంటే అది దీపాలు పెట్టవచ్చు కానీ పెడితే ఏమవుతుందంటే అది మొత్తం ఆయిల్ లీక్ అవుతుంది, అందుకని అట్లా పెట్టినాను. అండ్ ఈ రోజా పూలు యాక్చువల్గా రోజు కింద మన గార్డెన్లోనే ఉన్నాయన్నమాట. సో నేను బయట ఏం కొనలేదు, ఇంకా అవి దొరికినాయి పూలు, అవి పెట్టిన దేవునికి. సో మామూలుగా ఏంటంటే పంచభూతాలు 5 కాబట్టి ఎప్పుడైనా పెళ్ళిళ్ళ మీరు చూడండి బిందెలు పెడతారు, మీకు గుర్తుందో లేదో. మామూలుగా బిందెలు ఒకటి అరిటాకులు ఒకటి కట్టి పందిరేస్తారు. పంది యాక్చువల్గా పాలవెల్లి అవి కొందాం అనుకున్నాను, కానీ చాలా ఎక్స్ట్రీమ్లీ బిజీగా ఉండి నేను కొనలేకపోయినాను, అందుకనే ఈ చిన్న కూరాడులు పెట్టినా అనమాట. 5 ఇటు సైడ్ ఇటు సైడ్. ఓకే, మొత్తం చూపిస్తా చూడండి. ఓకే, ఇటు ఒక ల్యాంప్, ఇటు సైడ్ ఇంకో క్యాండిల్ పెట్టినాను. ఇవి యాక్చువల్గా ఒక దాంట్లో నేమో అమ్మవారికి తాళిబొట్టుకు పెట్టడానికి ఏమంటారు పసుపు ముద్ద. ఓకే, అదేమో కుంకుమ, ఇవేమో ఇన్స్టెంట్ స్టిక్స్ సాంబ్రాణి ధూపము, అదేమో పసుపు అన్నమాట. ఓకే, వీటి మీద హోల్డర్స్ కూడా ఉన్నాయి ఇట్లా. నేను ఇక్కడ టెములో ఆర్డర్ చేసినాను. ఓకే, అవి చూపిద్దామని చూపిస్తున్నాను. డెకరేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, దాని తర్వాత నేను సీతకు కొన్న నల్లబూసల గొలుసు అండి ఇది. ఓకే ఓకే, ఇది తర్వాత పెడతాను. ఫస్ట్ నేను దేవునికి ప్రసాదం ఏమేమి పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు డెకరేషన్ చూసిరు కదా, ప్రసాదం ఏమేమి పెడుతున్నా చూపిస్తా ఒక్కొక్కటి. అండ్ అమ్మవారికి వడిబియ్యానికి కూడా ఏమేమి పోయాలి అని నేను క్లియర్గా చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఇంకో టేబుల్ వేసినండి, ఎందుకంటే ఇవి సరిపోవన్నీ ఒకదాని మీద కాబట్టి వేసిన. సగ్గుబియ్యం వడలు చేసినాను, అదేమో వడపప్పు, పానకము ప్లస్ కొబ్బరికాయ కొట్టిన అండ్ రసమలాయి చేసిన. యాక్చువల్గా రసమలాయి వెరీ ఈజీ టు మేక్, నేను ఒకసారి రెసిపీ పెడతానండి మీకు. ఓకే, ఇదేమో అమ్మవారికి క్లాత్ అనమాట. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే నేను చీర ఆర్డర్ చేసినాను, రెడ్ కలర్ది ఆర్గంజా శారీకి పట్టు బార్డర్ వచ్చింది. అట్లాగే కిట్ కానీ కూడా ఎల్లో కలర్ది పంచ కొన్నా, బట్ కిట్ కానీ పంచ వచ్చింది కానీ
దానికి రాలేదన్నమాట, శ్రద్ధగానికి చీర రాలే. అందుకనే శ్రద్ధ వచ్చినాక మొత్తం మహాలక్ష్మి టెంపుల్కి పోయేసి ప్లస్ రాధాకృష్ణ టెంపుల్ ఉంది పోయేసి ఇంకా అవన్నీ ఇచ్చేసి వస్తాను అనమాట. వడిబియ్యం కూడా ఇచ్చేసి వస్తాను మహాలక్ష్మి టెంపుల్కి పోయి. ఇంకా ప్రస్తుతానికైతే వడిబియ్యం పోసి అట్లనే ఆ మూట అట్లనే పెట్టి పెడతాను అనమాట. సో 5 దోశలు బియ్యం పోస్తున్నాను అనమాట. ఇదేమో క్లాత్ వడిబియ్యము పెట్టడానికి, తర్వాత మీకు చూపిస్తాను ఒక్కొక్కటి. ఓకే, ఇవి కర్చీఫ్స్ అండి, హ్యాండ్ కర్చీఫ్స్. ఓకే, ఇవి ఏమిటి అంటే గాజులు, పౌడరు, చిన్న చిన్న వాటిలలో ఇవి పెట్టిన అనమాట. గంధము, పసుపు, ఇది కర్పూరము, మట్టెలు, ఇవి ఏమంటారు దీని మట్టెలు ఒకటి, నోస్ రింగ్ ఏమంటారు ముక్కు పుడక ఒకటి, ప్లస్ దానికి హెయిర్ క్లిప్స్ అనమాట, దాంట్లో పెట్టినాను. ఇది కుంకుమ, దీంట్లోనేమో పట్టీలు, కాళ్ళ పట్టీలు, తిలకము, నెయిల్ పాలిష్, కాజల్ స్టిక్, దువ్వెన, రబ్బర్ బ్యాండ్లు. వీటి కింద 5 దోశలు అనమాట బియ్యం పోసిన. ఓకే, దీంట్లో మళ్ళా బనానాలు అనమాట. కింద ఇట్లా మనం ఏమంటారు ఒక తమలపాకు పెట్టి దాని లోపల ఏమేమి పెట్టాలంటే ఒక బెల్లం ముక్క, ఇవి ఒక పసుపు కొమ్ము, ఒక కాయిన్, డ్రైడ్ ఖర్జూర పండు ఒకటి పెట్టాలి. ప్లస్ మన ఇంకా వేరే తామర అది ఉంటుంది, ఏమంటారు ఒక తామర గింజ అండ్ గొరిగింజ గింజ అండ్ గోమతి చక్రము. ఓకే, గోమతి చక్రం ఎట్లుంటుందో చూపిస్తాను మీకు. ఓకే, ఇట్లుంటుంది గోమతి చక్రం, అదొకటి, గవ్వ ఒకటి. అవన్నీ ఒక్కొక్క దాంట్లో పెట్టాలన్నమాట. ఒకటి పసుపు కొమ్ము, అవన్నీ ఒక్కొక్క దాంట్లో పెట్టి కింద తమలపాకులో పెట్టి 5 ముత్తైదులు పెట్టాలన్నమాట. నేను యాక్చువల్గా ఏం చేస్తున్నా అంటే ఈ బియ్యము మొత్తము 5 ముత్తైదులు నా దగ్గర ఎవరు లేరు కాబట్టి నేను బియ్యంలో ఏమీ పసుపు కలపలేదన్నమాట. కాబట్టి షెద్దు పాప నీకు వడి బియ్యం పోసేటప్పుడు నార్మల్గా బియ్యమే పోస్తున్నాం ఇక. ఓకే, మీరు 5 అక్క చెల్లెలు ఉన్నారు కదా, అందరు కలిసి ఇక తీసుకొని ఇక చేసుకోండి. ఓకే, కలుపుకొని దాంట్లో పసుపులో ఇంట్లో చేసుకొని తినూరి. అండ్ షెద్దుగాడు వచ్చినాక మహాలక్ష్మి టెంపుల్కి పోయినప్పుడు తీసుకుపోయి అయ్యగారికి ఇస్తాను అనమాట. ఈ వడి బియ్యం ఇప్పుడు పోసేది మాత్రం అట్లనే ఉంచుతా. ఓకే, వడి బియ్యంకు ఎట్లా పోయాలి ఏంది అనేది నేను పక్కక వీడియో పెట్టి చూపిస్తా. నేను చాలా బక్కగానండి, ఎందుకంటే ఇదివరకు మంచిగా 62 కిలోస్ ఉన్నాను, ఇప్పుడు చాలా తగ్గిన అండ్ 20 కేజెస్ తగ్గిన. ఇప్పుడిప్పుడే కుటాన్ అవుతున్న వెయిట్. నన్ను చూసి భయపడకండి, కొంచెం చెంపలంత సాగి కారంగా అయినా ఇప్పుడు. సో భయపడకండి. ఓకే, నేను వడి బియ్యం పోసేది చూపిస్తా మీకు.
ఒక్కొక్కటి చూపిస్తాను మీకు. ఓం సీతార్పణమస్తు. ఇదండి వడి బియ్యము పోసేసిన. ఓకే, దేవునికి హారతి ఇస్తున్నాండి లాస్ట్ వన్. ఓకే, రామచంద్రాయ జనకరాజయ మనోహరాయ మామద భీష్టదాయ మైతమంగళం కోసలేశాయ మందహాస పోషణ వాసవాది వినుతదాయ సర్వరాయ మంగళం రామదాసాయ మృగల హృదయ కమలవాస స్వామి భద్రగిరిధరాయ సర్వమంగళం. ఓకే, బాయ్ అండి. లాస్ట్ టైం హ్యాపీ శ్రీరామనవమి. బాయ్.